పరిపాలనా సౌలభ్యం కోసం గత వైసీపీ ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన వాలంటీర్ల పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావటం తమ ప్రభుత్వంలో కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, అందుకు వేతనం 10,000 ఇస్తామని ప్రకటన చేయడంతో వాలంటీర్ల ఆశలకు రెక్కలొచ్చాయి. ఎన్నికల నిబంధనల మేరకు వాలంటీర్లను సచివాలయ విధులకు దూరం పెట్టింది. దీంతో వైసీపీ నేతలు కొందరితో బలవంతంగా రాజీనామా చేయించగా మరికొందరు అలాగే ఉండిపోయారు. వైసీపీకి చెందిన వాలంటీర్లు ప్రస్తుతం తమను ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించాలని వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మంత్రులు, ఎమ్మెల్యేల ఎదుట ఏకరువు పెట్టడం కోసమెరుపు. టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, ఒక్కో వాలంటీర్కు 10,000 చెల్లిస్తామని ప్రకటన చేయడంతో తమనే వాలంటీర్లుగా కొనసాగించాలని, తాము వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయామంటూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీడీపీ గెలుపు కోసం పనిచేసిన తమను కాదని మళ్లీ వైసీపీకి చెందిన వాలంటీర్లకు ఇవ్వరనే ధీమాలో టీడీపీ నేతలున్నారు. ఇక పెన్షన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం పెన్షన్దారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ చేస్తోంది. అకౌంట్ బుక్ లేని వారికి మాత్రం పంచాయతీ కార్యదర్శులు నేరుగా పెన్షన్లు అందజేస్తున్నారు.